హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఎయిర్ ఫిల్టర్స్. సో ఎయిర్ కండిషనింగ్ లో మనం ముఖ్యమైన ఎక్విప్మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో అవి ఎయిర్ ఫిల్టర్స్. సో మనం అట్మాస్ఫియర్ లోకి నుంచి ఎయిర్ తీసుకొని దాన్ని మనం ఈ ఎయిర్ రిఫ్రిజరేషన్ గురించి ఎయిర్ కండిషనింగ్ కి మనం యూజ్ చేస్తున్నాం. సో యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే అందులో డర్టీ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మీద అండ్ దాని యొక్క ఎక్విప్మెంట్ మీద మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అందుకోసం మనం ఆ ఎయిర్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి. సో ఆ క్లాసిఫికేషన్ అండ్ ఫస్ట్ 2 టైప్స్ మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ మిగతా టైప్స్ ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. అండ్ మన ఛానల్లో 480+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మన టాపిక్ చూద్దాం, ఎయిర్ ఫిల్టర్స్. ఓకే, సో ఇది థర్డ్ ఫిల్టర్ క్లాసిఫికేషన్ ఎయిర్ ఫిల్టర్స్ లో. ఫస్ట్ దేమో మనకి డస్ట్ కలెక్టర్, రెండోది మనకి డ్రై ఫిల్టర్, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్టర్. సో ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్టర్ అంటే ఏంటో చూద్దాం. Electronic filters works on the principle of electrostatic, which states that unlike electrical particles attract each other. సో మనకి ఈ ఎలక్ట్రానిక్ ఫిల్టర్స్ ఏం చేస్తుంది అంటే మనకి ఇందులో ఎయిర్ లో ఏదైనా పార్టికల్స్ ఉంటే రెండు ఉంటాయి కదా, మనకి క్యాథోడ్ ఒకటి యానోడ్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ రెండింటికి ఛార్జ్ ఉంటుంది. సో ఛార్జ్ ఉన్నప్పుడు అందులో ఆ ఎయిర్ లో వెళ్ళిన డస్ట్ పార్టికల్స్ దానికి ఏదైతే ఛార్జ్ ఉందో సో దానికి రివర్స్ లో, సో యానోడ్ అయితే క్యాథోడ్ కి, క్యాథోడ్ అయితే యానోడ్ కి. సో అలా ఏంటి అంటే మనకి ఇక్కడ రెండిటికి డస్ట్ పార్టికల్స్ అనేవి అంటికిపోతాయి. సో అంటికిపోయి ఏమవుతుందంటే ఓన్లీ క్లీన్ ఎయిర్ ఒకటే వెళ్తుంది. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఫ్లో ఆఫ్ డర్టీ ఎయిర్, ఇక్కడి నుంచి మనం ఇలాగా పంపిస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేసామంటే రెండు పెట్టుకున్నాము. ఇది గ్రౌండెడ్ ప్లేట్, ఇది నెగిటివ్లీ చార్జ్డ్ ప్లేట్, ఇది పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్. రెండు 1 by 1 ఆల్టర్నేటివ్ ఉంటాయి అన్నమాట. ఇది పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ ఇది మిడిల్ ప్లేట్ అండ్ ఇది పాజిటివ్. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అలా మనం పెట్టుకొని ఏం చేస్తాము అంటే దాని నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఎయిర్ ని పంపిస్తే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే చూసారు కదా. సో దేని ఛార్జ్ కి దానికి అనుగుణంగా ఇక్కడ 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 అవి స్టిక్ అయిపోతాయి. సో ఎప్పుడైతే స్టిక్ అయిపోయాయో ఓన్లీ క్లీన్ ఎయిర్ మాత్రమే వెళ్తుంది అనమాట. ఓకే, దాని గురించి మనం ఒకసారి చదువుకుందాం. ద ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్టర్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ ప్లేట్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో మనం అనుకున్నాం కదా, పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి. ద గ్రౌండెడ్ ప్లేట్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ ద మిడిల్ ప్లేట్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. ఈ గ్రౌండెడ్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్లేట్లు నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ మిగతా ఈ మిడిల్ లో ఉన్నాయి అవి పాజిటివ్లీ చార్జ్డ్. ఓకే, ద ఎయిర్ ఈస్ టు బి క్లీన్డ్ ఈస్ పాస్డ్ బిట్వీన్ ది రోస్ ఆఫ్ ది ప్లేట్స్. సో ఎయిర్ ఏదైతే పంపించామో ఈ రోస్ మధ్యలోంచి పంపిస్తూ ఉంటాము. ద డస్ట్ పార్టికల్స్ అక్వైర్స్ పాజిటివ్ చార్జ్ అండ్ ఆర్ అట్రాక్టెడ్ బై ది గ్రౌండెడ్ ప్లేట్స్. సో ఎప్పుడైతే ఈ పార్టికల్స్ మనం అనుకున్నాం కదా, పాజిటివ్ అయితే నెగిటివ్ కి అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ అయితే పాజిటివ్ కి అట్రాక్ట్ చేస్తుంది. సేమ్ అలాగే యానోడ్ అయితే క్యాథోడ్ కి, క్యాథోడ్ అయితే యానోడ్ కి, ఎలాగో సేమ్ పాజిటివ్ అయితే ఆ వచ్చే పార్టికల్ పాజిటివ్ అయితే నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది, అదే నెగిటివ్ అయితే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ ప్లేట్ లో పాజిటివ్ నెగిటివ్ మనం పెట్టుకున్నాం కదా. సో మొత్తం పార్టికల్స్ అనేవి అవి అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, ద ప్లేట్స్ ఆర్ క్లీన్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ స్టిక్ అవుతున్నాయో ఈ ప్లేట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్ లో మనం క్లీన్ చేసుకోవాలి. సో అలా మనకి అట్రాక్ట్ అవ్వాలి అంటే దీన్ని మనం ఏం చేస్తాము, వీటికి ఎలక్ట్రిసిటీ అనేది సప్లై చేస్తాం ఆ ప్లేట్స్ కి. సో మనం అలా ప్లేట్స్ పెట్టినంత మాత్రాన అవి ఎనర్జైజ్ అవ్వు. సో మనం ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు మాత్రమే ఎనర్జైజ్ అవుతాయి. టు బి యూజ్డ్ అంటే ద ఎలక్ట్రానిక్ ఫిల్టర్స్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ లార్జ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో ఇవి ఏంటి అంటే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు లార్జ్ ఇండస్ట్రీస్ లో, చాలా ఎఫిషియంట్ ఈ ఫిల్టర్స్ అనేవి. సో డస్ట్ కలెక్షన్ లో చాలా చాలా క్రిటికల్ అన్నమాట. సో అందుకోసమే ఎక్కువ ఇండస్ట్రీలో, పెద్ద పెద్ద ఇండస్ట్రీలో డస్ట్ కలెక్షన్ కి ఈ ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వెట్ ఫిల్టర్స్. సో వెట్ ఫిల్టర్స్ ఆల్రెడీ మనం డ్రై ఫిల్టర్స్ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం.
సో వెట్ ఫిల్టర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు ఏంటనేది చూద్దాం. వెట్ ఫిల్టర్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ విత్ డ్రై అండ్ విస్కస్ ఎయిర్ ఫిల్టర్స్ టు రిమూవ్ బోత్ డస్ట్ అండ్ సాల్యుబుల్ గ్యాసెస్ ప్రివెంట్ ఇన్ ది ఎయిర్. సో మనం ఇందాక డ్రై ఫిల్టర్స్ చూసుకున్నప్పుడు ఓన్లీ ఎయిర్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ మాత్రమే సెపరేట్ చేస్తుంది, అందులో స్మోక్ సెపరేట్ చేయదు, అందులో గ్యాస్ సెపరేట్ చేయదు. కానీ ఇందులో ఏంటి, మనం ఈ వెట్ ఫిల్టర్స్ లో యూజ్ చేసి డస్ట్ సెపరేట్ చేయొచ్చు అండ్ దానిలో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెపరేట్ చేయొచ్చు. సో ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనం ఒక ఎక్విప్మెంట్, ఇదే మనకి వెట్ ఫిల్టర్స్. సో ఇక్కడ ఎయిర్ విత్ డస్ట్ ఎలా ఎంటర్ అవుతుంది. సో ఎలా ఎంటర్ అయినప్పుడు వాటర్ స్ప్రే ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నాజిల్స్ నుంచి వాటర్ అనేది స్ప్రే అవుతుంది. సో స్ప్రే అయినప్పుడు ఈ ఎయిర్ లో ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ వాటర్ పార్టికల్స్ తీసుకొని ఇలా కిందకు వచ్చేస్తుంది. ఓకే, ఓన్లీ క్లీన్ ఎయిర్ మాత్రం ఇలా వెళ్తుంది. కానీ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ ఎయిర్ ఆ వాటర్ కనెక్ట్ అయిందో, కాంటాక్ట్ అయిందో, అప్పుడు దానిలో ఏంటి చిన్న చిన్న వాటర్ పార్టికల్స్ ఉండిపోయే అవకాశం ఉంది. సో అందుకోసం ఏంటి అంటే ఈ వాటర్ ఎలిమినేటర్స్ అనేవి పెడితే ఓన్లీ దీన్ని హిట్ చేసుకుని వాటర్ డ్రాప్లెట్స్ కింద పడిపోతాయి, ఓన్లీ ఎయిర్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్. ఓకే, సో ఏంటనేది చూద్దాం. ఏ సింపుల్ వెట్ ఎయిర్ ఫిల్టర్ is shown in figure. The air is to be cleaned is passed through a chamber in which water is sprayed through the nozzles. సో మనం ఏదైతే ఎయిర్ డస్ట్ ఎయిర్ క్లీన్ చేయాలనుకున్నామో అది చాంబర్ నుంచి పంపిస్తామో దాని మీద వాటర్ అనేది నాజిల్స్ ద్వారా స్ప్రింకిల్ చేస్తాము. The dust particles in the wet air gain additional weight and fall down in the chamber. సో మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఎలా వెళ్ళిందో వెళ్ళినప్పుడు ఆ డస్ట్ ఎయిర్, అందులో ఉన్న డస్ట్ ఏం చేస్తుంది, ఈ వాటర్ తో కాంటాక్ట్ అయ్యి దాని యొక్క డస్ట్ యొక్క వెయిట్ ఇంకా ఎక్కువైపోయి కిందకు వచ్చేస్తుంది, ఓన్లీ ఎయిర్ మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అడిషనల్ వెయిట్ అండ్ ఫాల్ డౌన్ ఇన్ ది చాంబర్. దీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్. ఇవి చాలా ఎక్కువగా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తారు. వేర్ బోత్ స్మోక్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్. ఎక్కడైతే స్మోక్ డస్ట్ పార్టికల్స్ రెండు ఉన్నాయో అలాంటి దిక్కుల మనకి ఇది యూజ్ చేస్తూ ఉంటారు ఈ వెట్ ఫిల్టర్ అనేది. ఓకే, నెక్స్ట్ విస్కస్ ఎయిర్ ఫిల్టర్స్. సో మూడోది లాస్ట్ది విస్కస్ ఎయిర్ ఫిల్టర్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. Viscous air filters are made up of glass wool or fiber in the form of either pads or rolls. సో ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా దేంతో మనకి ఫ్యాబ్రికేట్ అయ్యి ఉంటాయి అంటే గ్లాస్ వూల్ కానీ లేదా ఫైబర్, ఫోమ్ షేప్ లో ఫైబర్ ఉంటాయి కదా ఆ షేప్ లో కానీ. సో ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ద రోల్ ఈస్ coated with the viscous oil and passed over the roller driven by motor. అంటే ఇక్కడ ఒక కోటింగ్ ఆయిల్ ఉంటుంది. ఓకే, ఆ కోటింగ్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మనకి ఇక్కడ ఒక డ్రివెన్ లైన్ ఉంటుంది. ఓకే, ఈ డ్రివెన్ లైన్ లో మనకి ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఆ డస్ట్ పార్టికల్ ఇలా ఎంటర్ అవుతుంది. ఓకే, ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడే ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాడ్స్ మనకి గ్లాస్ వూల్ తో కానీ ఫైబర్ తో కానీ చేస్తారు. ఆ ప్యాడ్స్ ఈ కోటింగ్ ఆయిల్ తో డిప్ అవుతాయి. అంటే ఏంటి, ఆ కోటింగ్ ఆయిల్ దాని చుట్టూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన ఈ ఎయిర్ విత్ డస్ట్ ఆ రెండు కూడా ఏమవుతాయి అంటే దీనికి ఆ ప్యాడ్ కి స్టిక్ అయిపోతాయి. సో స్టిక్ అయిపోయి ఏమవుతాయి అంటే మనం ఎప్పుడైతే ఇలా రోల్ చేస్తున్నామో, ఈ రోలర్ ఉంది కదా, ఇలా డైరెక్ట్ గా ఎలా వస్తుందో ఈ చైన్ టైప్ అనమాట, ఇందులో డిప్ అయిపోయి దానికి అంటుకున్న డస్ట్ ఇందులో వదిలేసి మళ్ళీ ఫ్రెష్ కోటింగ్ ఆయిల్ అది తీసుకువెళ్ళిపోతుంది ఇలా పైకి. సో ఎప్పుడైతే ఈ డస్ట్ దీనికి అంటిపోయిందో క్లీన్ ఎయిర్ అనేది ఇలా బయటకు వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక మనకి చైన్ టైప్ అనమాట. సో చైన్ కి ప్యాడ్స్ ఉంటాయి. సో ప్యాడ్స్ కి ఒక కోటింగ్ ఆయిల్ ఉంటుంది. సో కోటింగ్ ఆయిల్ కి ఆ ప్యాడ్స్ మీదకి వచ్చిన ఎయిర్ అందులో ఉన్న డస్ట్ ఫోకస్ అవుతుంది. సో ఎప్పుడైతే రెండు కాంటాక్ట్ అయ్యో ఆ ప్యాడ్ ఏం చేస్తుంది, ఆ డస్ట్ ని కలెక్ట్ చేసుకొని ఓన్లీ ఎయిర్ మాత్రం పంపిస్తుంది. సో ఈ డస్ట్ కలెక్ట్ అయిన డస్ట్ మళ్ళీ కిందకి వెళ్తుంది కదా కోటింగ్ ఆయిల్ కి, ఈ కోటింగ్ ఆయిల్ లో మళ్ళీ కలెక్ట్ అయ్యి క్లీన్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ద డస్ట్ పార్టికల్స్ ఆర్ స్టిక్ ఆన్ ది రోల్ ఆన్ ది మూవింగ్ అప్ అండ్ డౌన్ త్రూ ది ఆయిల్ సమ్. ద ఆయిల్ సమ్ సర్వ్స్ as the purpose of cleaning the dust particles అండ్ రీకోటింగ్ ది ఫిల్టర్ ఆయిల్. సో మనం చెప్పుకున్నదే ఇది రెండు పర్పస్ లో చేస్తుంది. ఒకటి వచ్చిన డస్ట్ ని క్లీన్ చేస్తుంది, రెండోది
ఆ ప్యాడ్స్ కి ఆ కోటింగ్ ఆయిల్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. దీస్ ఫిల్టర్ కెన్ బి క్లీన్డ్ అండ్ వెన్ ద డర్టీ రీయూజ్డ్ అగైన్. సో ఈ ఏవైతే ఫిల్టర్స్ ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకోవచ్చు అండ్ రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది విస్కస్ ఎయిర్ ఫిల్టర్స్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫిల్టర్స్ అండ్ ప్రీవియస్ క్లాస్ లో కూడా కొన్ని ఎయిర్ ఫిల్టర్స్ చెప్పాము. సో అవన్నీ కూడా చూడండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వెరీ